ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల పశ్చిమాసియాలో 3 రోజులుగా నిలిచిపోయిన విమాన రాకపోకలు పాక్షికంగా ప్రారంభమయ్యాయి. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. జెడ్డా, మస్కట్, అబుదాబి వంటి నగరాల నుంచి భారత్కు ప్రత్యేక విమాన సర్వీసులు మొదలయ్యాయి. దీంతో ఇన్నాళ్లు తమ వారి క్షేమం కోసం ఆందోళన చెందుతున్న ప్రవాసుల కుటుంబాల్లో చిరునవ్వులు విరిశాయి. ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లో దిగుతున్న ప్రయాణికులకు స్వాగతం పలికేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి గల్ఫ్ బాధితుల విషయంలో అత్యంత వేగంగా స్పందించారు. ఇప్పటికే కేంద్ర విదేశాంగ శాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. గల్ఫ్ లో చిక్కుకున్న తెలుగు వారి సమాచారాన్ని సేకరిస్తూ వారిని క్షేమంగా రప్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇండిగో సంస్థ జెడ్డా నుంచి హైదరాబాద్ కు ప్రత్యేక విమానాలను నడుపుతుండడం మన తెలుగు ప్రయాణికులకు పెద్ద ఊరటనిచ్చే అంశం. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల దృష్ట్యా విమానయాన సంస్థలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. క్షిపణి దాడుల భయం ఉన్నందున ఇరాన్, ఇజ్రాయెల్ గగనతలాలను పూర్తిగా తప్పించి సురక్షితమైన ప్రత్యామ్నాయ మార్గాల్లో విమానాలను నడుపుతున్నాయి. ఈ కారణంగా ప్రయాణ సమయం పెరగడమే కాకుండా ఇంధన ఖర్చుల వల్ల టికెట్ ధరలు కూడా అమాంతం పెరిగాయి. అయినప్పటికీ దేశ పౌరులను రప్పించడమే లక్ష్యంగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఎమిరేట్స్ వంటి సంస్థలు పరిమిత సంఖ్యలో సర్వీసులను కొనసాగిస్తున్నాయి. ప్రస్తుత గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రయాణికులకు కీలక సూచనలు చేసింది. విమానాశ్రయానికి బయలుదేరే ముందే తమ విమాన స్టేటస్ ను ఆన్లైన్లో తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని కోరింది. ఢిల్లీ విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చే వారి కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి హై అలర్ట్ ప్రకటించారు. యుద్ధం ఎంత తీవ్రమైనా భారతీయులను సురక్షితంగా రప్పించే వరకు ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడటంతో మరిన్ని విమానాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.